తిండి పాడుగాను మచ్చం తినబుద్ధి అయితలేదు కదా. ఎవరు దిష్టి పెట్టిర్రో ఏం కథను పా. ఓ బక్కమ్మ పోతున్నవేందే, ఇక్కర్రా ఇక్కర్రా. ఆ ఏంది చెప్పు. ఎన్ని దినాల సంది నువ్వెవరో అన్నట్టే చూసినావు కదా. మళ్ళీ ఇప్పుడు ఏమైంది బక్కమ్మ ఇక్కర్రా అని పిలుస్తున్నావు? ఏం అవసరం ఉందమ్మా నాతోని నీకు? ఏ గట్లంటే వెళ్ళి చెల్లే. ఇక ఒక పారు తిట్టుకుంటాము, ఒక పారు ఒకటి అవుతాము. ఏ ఎప్పుడు పగలు పగలు పెంచుకొని ఏం చేసుకోమంటున్నావే నువ్వు బాగా ఉన్నావు కానీ. ఇంటి పక్క నీళ్ళు ఒకటే ఊరెళ్ళము గట్లా కోపం మీద ఉండదు చెల్లే. ఎప్పుడు ఏ నువ్వంటే నేను, నేనంటే నువ్వు అనుకుంటా పలకరించుకుంటా పోవాలే. ఏమైతుందే నీ సొమ్మేమైనా అరిగిపోతుందా పలకరిస్తే పలుకుతాందుకు? అబ్బో గీసంటి మాటలకి ఏం తక్కువ లేదు. నిన్న మొన్న దావత్ చేసినావు కదా, మరి అప్పుడు యాదికి రాలేదా ఈ బక్కమ్మ? ఇప్పుడేమో బక్కమ్మ ఇక్కడ రావే అని అంటున్నావు. అరే పోయిన దాన్ని మళ్ళీ రప్పించుకుంటావేంటి? గతం గత పోని పోని గాని కాదే అయ్యలని చెప్పుదామనుకున్నా కానీ నేను మర్చిపోయింది. మరి నువ్వని యాద్ చేయవా? పెంటక్క దావత్ చేస్తున్నావు అంటే చెప్పవని ఒక్క మాట అంటే అయిపోతుంది కదా. ఇక నువ్వు యాద్ చేయకపోతే నేను చెప్పకపోతే మర్చిపోయి పాడైనా. ఇక బోని తీసేళ్ళే. ఇక మళ్ళీ ఏమైనా దావత్ చేస్తే మొదలు నిన్నే పిలుస్తానే, నువ్వు లేకుంటే దావత్ అయితే ఏం మంచిగా అనిపించలే. అందుకే ఇప్పటి సంది ఏ చిన్న దావత్ అయినా నేను పిలుస్తా చూడు. అబ్బో నువ్వా పిలవకపోయినా పిలిచిన వాళ్ళకి చక్కగా తిండి పెట్టి పంపేయలేదంట. ఇక ప్రతి దావత్ నేను